BSNL స్వదేశీ 4G నెట్వర్క్ ను ఒడిశా రాష్ట్రంలోని జార్సుగూడ నుంచి వర్చువల్ గా దేశవ్యాప్తంగా 97,500 టవర్లను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. విజయవాడలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు. దేశాన్ని నడిపించే నాయకుడు లేక ఇన్ని రోజులు అవస్థలు పడ్డామని, దేశానికి సరైన సమయంలో అవసరమైన నాయకుడు ఉన్నారని, అతనే నరేంద్ర మోదీ అని అన్నారు. ఫస్ట్ బ్రెయిన్ స్టార్మింగ్ లో వచ్చిన ఆలోచన హైటెక్ సిటీ. అక్కడి నుంచి నెంబర్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజీలు ఇచ్చాం. మా దగ్గర డబ్బులు లేదు, ప్రైవేట్ కాలేజీలు ఇచ్చాం. అప్పుడు మొత్తం ప్రపంచం అంతా అమెరికాలో 14 రోజులు తిరిగాను. తిరిగి అమెరికాలో అన్ని కంపెనీలు రమ్మన్నాను. ఇప్పుడే చంద్రశేఖర్ గారు చెప్పారు ఒక మాట. దాని యొక్క పర్యవసానం మీరు ఆలోచిస్తే బిల్ గేట్స్ ఇండియాకు వచ్చాడు. నేను కలవాలని అడిగా. ఆయన ఒక మాట అన్నాడు, ఇండియాలో రాజకీయ నాయకులతో నాకు పని లేదు, నేనేదో వ్యాపారం చేసుకుంటున్నా, టెక్నాలజీ మ్యాన్ అని చెప్పి అన్నాడు. కాదు నీతో నాకు పని ఉంది, ఒక 5 నిమిషాలు ఇమ్మని అడిగాను. విత్ గ్రేట్ డిఫికల్టీ నాకు ఒక 5 నిమిషాలు టైం ఇచ్చారు. నేను ఒక వారం రోజులు 6 రోజుల్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తయారు చేసి, ఇప్పుడు నిలిపేసి అందరూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇస్తున్నారు ఇప్పుడు. ఎందుకంటే ఆ రోజు తయారు చేసి విజన్ ఆఫ్ ఇండియా, ది పవర్ ఆఫ్ ఇండియన్స్ నేను ప్రజెంట్ చేశాను. నేను ఒకే మాట చెప్పాను, జీరో ఇన్వెంటెడ్ బై ఇండియన్స్, ఇండియా. అండ్ ఆల్సో బ్రిటిష్ వాళ్ళు పోతూ మా కోహినూర్ డైమండ్ కూడా తీసుకెళ్లారు, కానీ ఇంగ్లీష్ వదిలిపెట్టిపోయారు. ఈ 2 డెడ్లీ కాంబినేషన్ ఫర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ఆ రోజు చెప్పా. ఆ తర్వాత BSNL బిగినింగ్లో ఉంది. కొంతమందికి మీరు ఇక్కడ ఉండేవాళ్ళకి ఒక ఐడియా ఉండాలి. అప్పుడు ఆర్డినరీ కాల్, ఎమర్జెన్సీ కాల్, లైట్నింగ్ కాల్. ఎవరన్నా లైట్నింగ్ కాల్ బుక్ చేస్తే ఒక వారం తర్వాత వచ్చేది. నేను మా అబ్బాయి అమెరికాలో చదివాడు. చదివితే నేను అసెంబ్లీలో జోక్గా చెప్పేవాడిని, నేను మా అబ్బాయికి ఫోన్ చేయడం లేదు, ఫోన్ చేస్తే ఫోన్ బిల్ 1000 రూపాయల్లో వస్తుంది, తర్వాత అసెంబ్లీ మొత్తం స్టాలు చేసి మీరంతా నా మీద ఆరోపణలు చేస్తారనే ఉద్దేశంతో నేను భయపడుతున్నాను. దీనికి ఒకటే మార్గం, ఈ ధరలు తగ్గాలంటే ఆ రోజు చైనా చాలా ఫాస్ట్గా మూవ్ అవుతున్నారు, వాళ్ళు చూస్తే నాకు అసూయ. జగన్మోహన్ రెడ్డిపై బాలకృష్ణ చేసిన అనుచిత వ్యాఖ్యలకు టెక్కిలి నియోజకవర్గం సమన్వయకర్త పేరాడ తిలక్ మాట్లాడుతూ, అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డిపై అసెంబ్లీ సాక్షిగా దుర్భాషలాడడం యావత్ ఆంధ్రప్రదేశ్ కి సిగ్గుచేటు. పార్టీలపై విద్వేషాలు ఉన్నంత మాత్రాన తన స్థాయి మరిచి బాలకృష్ణ హుందాగా వ్యవహరించకుండా ఇలా చౌకబారు వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. తిరగా జగన్మోహన్ రెడ్డి గారి అసెంబ్లీ సమావేశాలకు రావట్లేదని చెప్పి ఆయన పైన మాట్లాడుతూ ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు. నిన్న ఒక సైకా అంటాడు ఒక ఆయన, మెంటలిస్ట్ అతను, బాలకృష్ణ గారు, హిందూపురం ఎమ్మెల్యే గారు బాలకృష్ణ గారు, నందమూరి బాలకృష్ణ గారు, ఎన్టీ రామారావు గారు కుమారుడు, చంద్రబాబు నాయుడికి బామ్మర్ది. అది ఇంట్లో కాల్పులు జరిపితే మరి భార్య వల్ల ఆ కాల్పులు జరిగాయో నీ వల్ల జరిగాయో? ఆ రోజు జరిగాయి కదా కాల్పులు, ఇంట్లో ఒక మనిషి చనిపోయారు కదా. మరి ఆ రోజు నువ్వు ఏ దారుణం చూసి ఆ కాల్పులు చేసావు? మరి నువ్వు చేసే ఆ కాల్పులు, ఒక మనిషి చనిపోతే మెంటల్ డిజార్డర్ అని చెప్పి సర్టిఫికేట్ తీసుకొచ్చావు. మరి నీలాంటి మెంటలిస్ట్ని సైకో అనాలా? ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు ఇచ్చి 5 సంవత్సరాలు ప్రతి పేదవాడు మనసు దోచుకుని
సుపరిపాలన ఇచ్చిన జగన్మోహన్ రెడ్డిని సైకో అనాలో మీరే చెప్పండి. అసెంబ్లీ సమావేశాల్లో ఇలాంటి విషయాలను ప్రస్తావిస్తారని ప్రతిపక్షం లేకుండా ఇవాళ అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రతిపక్షం లేని అసెంబ్లీ సమావేశాల్లో మీరు పెడుతున్న బిల్లులు అది ప్రజల ఆమోదంతో ఉన్న బిల్లులా? ఏ బిల్లుకైనా ప్రజా ఆమోదం ఉందా? కూటమి దొంగలందరూ ఒక్క దగ్గర చేరి ఆమోదిస్తున్న బిల్లుల కింద ఉన్నాయి. అసెంబ్లీ సమావేశాలన్నీ కూడా మిమ్మల్ని మీరు పొగుడుకొని మీ డప్పు మీరు కొట్టుకునే సమావేశాలు అవి. ప్రజా సమస్యలు పరిష్కరించడానికి కానీ ప్రజల అవసరాలు తీర్చడానికి కానీ ఈవేళ సమావేశాలు కావుని ప్రజా ధనమంతా కూడా వృధా చేస్తున్నారు మీరు. అందుకు బాలకృష్ణ గారు మతి స్థిమితం లేని మాటలు మాట్లాడి ఈ రాష్ట్ర ప్రతిష్టని పరువుని తీసేసిన బాలకృష్ణ ముందు శాసనసభత్వాన్ని నుంచి బర్తరఫ్ చేయమని డిమాండ్ చేస్తున్నాం. ఒక మెంటలిస్ట్నే శాసనసభ సమావేశాలకి మాట్లాడే అవకాశం ఇచ్చిన స్పీకర్ ఇంకిత జ్ఞానం లేని వ్యక్తిగా పరిగణిస్తున్నాం. మినిమం కామన్ సెన్స్ లేకుండా మాట్లాడారు అతను. జగన్మోహన్ రెడ్డి కోసం మాట్లాడితే నిన్నెవడయ్యా వదిలేస్తాడు? ఎన్టీ రామారావు కుమారుడిగా నిన్ను గౌరవించాలనే ఈనాడు రాహుల్ గాంధీ ప్రారంభించిన ఓట్ చోర్ క్యాంపెయిన్ ను ఆంధ్రప్రదేశ్ లో సైతం కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రతి గడపకు చేరుస్తామని పిసిసి చీఫ్ వైఎస్ షర్మిల తెలిపారు. ఓట్ల దొంగ మోడీ తీరును బీజేపీ కోసం అధికార దుర్వినియోగం చేసిన ఎన్నికల కమిషన్ వైఖరిని ఎండగడతామని ఆమె పేర్కొన్నారు. దేశం ముందు, ప్రజల ముందు, మీడియా ముందు బహిర్గతం చేయడం జరిగింది. ఎక్కడైతే బీజేపీకి ఓటమి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయనుకున్న చోట్ల దొంగ ఓట్లను చేరుస్తున్నారు. ఉన్న ఓట్లను వీళ్ళు బీజేపీకి ఓట్లు వేయరు అని అర్థమైతే జెన్యున్గా ఉన్న ఓట్లని తొలగిస్తున్నారు, లేదా ఒక చోట ఉండాల్సిన ఓటుని ఇంకో చోటికి మారుస్తున్నారు. అంటే ఎన్ని ప్రయోగాలైనా చేసి ఎక్కడైతే బీజేపీ, ఏ కాన్స్టిట్యుయెన్సీలో అయితే బీజేపీ వీక్గా ఉందో ఆ కాన్స్టిట్యుయెన్సీలో ఓట్ల మ్యానిపులేషన్ చేస్తున్నారు. నిజానికి ప్రజాస్వామ్యం మన దేశంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం ప్రపంచంలోనే మన దేశం అయితే ఆ ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్నది రాజ్యాంగం అయితే మన రాజ్యాంగం అందరినీ సమానంగా చూసి ఓటు హక్కు అన్నది ఒక మనిషికి ఒక ఓటు ఉండాలని ఓటు హక్కు ఇస్తే ఈరోజు ఆ ఓటు హక్కు ప్రతి పేదవాడికి ఉంది కాబట్టే ఈ దేశంలో కనీసం పేదవాడికి విలువ ఉంది. ఆ ఓటును కూడా చీల్చేసుకుంటే, ఆ ఓటును కూడా లాగేసుకుంటే, ఆ ఓటు కూడా చోరీ చేస్తే ఇక పేదవాడికి అసలు ఈ దేశంలో విలువే ఉండదు. కాబట్టి ఓట్ చోరీ జరగడానికి వీల్లేదు. అందుకే కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఓట్ చోరీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది. ఆ పోరాటంలో భాగంగానే ఈరోజు మేము ఇక్కడ సెంట్రల్ విజయవాడ కాన్స్టిట్యుయెన్సీలో ఒక కాలనీకి రావడం జరిగింది. ఇక్కడ ఈ ప్రజల దగ్గర నుంచి కూడా సంతకాల సేకరణ చేస్తున్నాం. వీళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తున్నారు. ఓట్ చోరీకి వ్యతిరేకంగా మాతో కలిసి పోరాటం చేయడానికి వీళ్ళ వంతు సాయం కూడా వీళ్ళు చేస్తున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే బీజేపీ గత 11 సంవత్సరాలుగా అధికారంలో ఉంది. కానీ ఈ 11 సంవత్సరాలుగా ఎంత దుర్మార్గంగా పరిపాలన చేశారంటే ఈరోజు మన దేశంలో ఉన్న అన్ని వ్యవస్థలు బీజేపీ గుప్పెట్లోనే ఉన్నాయి. సిబిఐ అయినా, ఇన్కమ్ ట్యాక్స్ అయినా, ఈడీ అయినా, ఆర్బీఐ అయినా, స్టాక్ ఎక్స్చేంజ్ అయినా, ఇలా అన్నిటినీ తమ గుప్పిట్లో పెట్టుకొని ఆడిస్తుంది బీజేపీ. వాళ్లకు వ్యతిరేకంగా లేక వాళ్ళ రాజకీయ ప్రయోజనం కోసం
ఈ వ్యవస్థలన్నింటినీ వాడుకుంటుంది బీజేపీ. వైసీపీ అనుబంధం విభాగాలు ఏర్పాటు చేసి పార్టీని బలోపేతం చేస్తున్నామని పిఠాపురం ఇన్ఛార్జ్ వంగ గీత పేర్కొన్నారు. రాష్ట్ర ఎస్సీ సెల్ విభాగం ప్రధాన కార్యదర్శులుగా పిఠాపురానికి చెందిన నాని అప్పలరాజుని ఆమె నియమించారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని గీత మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ పార్టీ ఉండాలనేది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. సాధారణంగా అన్ని రాజకీయ పార్టీలకి కూడా సంస్థాగత వైఎస్ఆర్సీపీకి గ్రామ స్థాయి నుంచి వార్డు స్థాయి నుంచి మరి రాష్ట్ర స్థాయి వరకు కూడా కమిటీలు నియమించుకుని వారందరినీ కూడా సమాయత్తం చేసి ప్రజలకు అండగా ఉండాలనేది మా సంకల్పం. అందుకోసమే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు గతంలో ప్రభుత్వంలో ప్రజల వెన్నంటూ ఉంది. ప్రజలకు ఏమి కావాలో అవి చేయగలిగింది, ప్రజలకి అండదండలుగా ఉండగలిగింది. 2 సంవత్సరాల కరోనా ఇబ్బందుల్లో కూడా మరి సంక్షేమం ఎక్కడ వదలకుండా రాష్ట్రాన్ని ముందుకు నడిపించడంలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా కృషి చేయడం జరిగింది. అయితే మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా ఇచ్చిన హామీలను నిలబెట్టుకోపోగా మిగతా అనేక సమస్యలు, ఒక పక్క విద్యుత్ సమస్య, ఒక పక్క విద్యార్థులకు సమస్య, ఒక పక్క యూరియా సమస్య, ఒక రైతులకి కొనుగోలు సమస్య, కొనుగోలు కేంద్రాల సమస్య, మద్దతు ధర సమస్య, ఇలా అన్ని రకాల సమస్యలకి ప్రజలు మరి ఇబ్బందులు పడడం జరుగుతుంది. ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఆరోగ్యశ్రీ సమస్య ఒక పెద్ద సమస్యగా అయిపోయింది. ఇలా ఈ పరిస్థితుల్లో ఒక కాలేజీకి వెళ్తే ఫీజు కడతారా లేదంటే తీసి ఇచ్చేయమంటారా అనే పరిస్థితులు. ఒకవేళ పాస్ అయితే కూడా ఇప్పుడు చాలా మంది విద్యార్థులు పాస్ అయితే మరి మా సర్టిఫికెట్లు ఇవ్వండి, మేము వేరే పై చదువులకు వెళ్ళాలి లేకపోతే ఉద్యోగానికి వెళ్ళాలంటే మీకు ఫీజు రియంబర్స్మెంట్ గవర్నమెంట్ నుంచి రాలేదు, అది కట్టమంటే విద్యార్థి తల్లిదండ్రులు ఇవ్వండి. ఇలా అనేక రకాల సమస్యలు ఉండటంతో పాటు చాలా చోట్ల రాష్ట్రంలో ల్యాండ్ అదేవిధంగా మహిళల మీద అనేక దాడులు, చిన్నారుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. మరి ఏమీ పట్టించుకో సూపర్ 6 అమల్లో కూడా ప్రభుత్వం ఫెయిల్ అవడం జరిగింది. ఇప్పటికీ 6 సిలిండర్లు ఇస్తామని చెప్పి 1 సిలిండర్తో ఆపేయడం జరిగింది. మొదటి 2024 జూన్ నుంచి ఇస్తానన్న పథకాలు 24-25 జూన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు 1-2 పథకాలు ఇప్పుడు ఇవ్వడం జరిగింది. అది కూడా రాష్ట్రం వరకు కూడా చేసి ప్రజలు వెన్నంటూ ఉండాలి. అందులో భాగంగా పిఠాపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ కుటుంబం అంతా ఒక్క మాట మీద ఉంది. అందరూ కూడా ప్రజలకి ఏ సమస్య వచ్చినా కూడా సమాయత్తమై ప్రజల తరఫున పోరాటం చేయడం జరుగుతుంది ఈ ప్రభుత్వం మీద. మొన్న యూరియా సమస్య వరకు కాకినాడ డివిజన్లో కాకినాడ కలెక్టరేట్లో జరిగిన యూరియా సమస్య వరకు కూడా ఇప్పటి వరకు ఈ 16 నెలల్లో కూడా వైఎస్ఆర్సీపీ పిఠాపురం నియోజకవర్గం తరఫున మరి సమాయత్తమై అందరూ యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి పోరాటం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శులుగా లోడ అప్పలరాజు గారు, అదేవిధంగా మరి చెట్టుబతుల నాని గారు కూడా మరి వారిని నియమించాలని మేము కోరినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంగీకరించి వారికి అవకాశం ఇవ్వడం జరిగింది. మేము హృదయపూర్వకంగా వైఎస్ఆర్సీపీ కుటుంబం తరఫున జగన్ గారికి ధన్యవాదాలు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ తెలుగు డైవర్షన్ పార్టీగా మారిందని వైసీపీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు నాగమణి ఆరోపించారు. ఈ మేరకు ఆమె మీడియాతో మాట్లాడారు. శాసన మండలంలో మెడికల్ కళాశాల పీపీపీ విధానంపై మంత్రి 66 సంవత్సరాలకు అనకుండా 33+33 అంటూ తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. నమస్కారం అండి. నేను అసెంబ్లీలో తెలుగు డైవర్షన్ పార్టీ అదేనండి తెలుగుదేశం పార్టీ నాయకులు అనుసరించిన వ్యూహాల గురించి, డైవర్షన్ పాలిటిక్స్ గురించి మరి ముఖ్యంగా మాట్లాడుకోవాలి. నిన్న మండలిలో కూడా మండలిలో జరుగుతున్నప్పుడు మండలిలో స్పీకర్ గారు మాట్లాడుతూ మెడికల్ కాలేజీలు ఎన్ని సంవత్సరాలకు లీజులకు ఇస్తున్నారు అన్న దాని మీద డిస్కషన్ జరుగుతున్నప్పుడు 33 సంవత్సరాలు ప్లస్ 33 సంవత్సరాలు అన్నారు. అంటే బయటికి చెప్పేది 33 సంవత్సరాలు ప్లస్ ఇంకో 33 సంవత్సరాలు అంటే మీరు ఎన్నాళ్ళకి ఇస్తున్నారు, 33 66 అని స్పీకర్ గారు అడుగుతుంటే ఆయన చెప్పే మాట డైవర్షన్ చేయడానికి ఆయన మాటలు తడబడ్డారు ఆరోగ్య శాఖ మంత్రి గారు. అంటే ప్రజలకు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. వీళ్ళ ప్రభుత్వ విధానమే అలాంటిది మాటలు అసెంబ్లీలో కూడా అక్కడ కూడా మాటల్లో కూడా తడబడుతూ డైవర్షన్ చేశారు. ఇదంతా కూడా 33 సంవత్సరాలు అన్నది బయటకు వచ్చేస్తుంది, 66 సంవత్సరాలు. దీని మీద ఎక్కడ డిస్కషన్ జరుగుతుందేమో అని తెలుగుదేశం ఎమ్మెల్యే గారు అనేటువంటి మన నందమూరి బాలకృష్ణ గారు డైవర్షన్ పాలిటిక్స్ చేసుకొచ్చారు. ఏంటి, ఒక పక్క ఆయన బసవతారకం హాస్పిటల్కి యజమాని,
అలాగే కామినేని హాస్పిటల్స్ యజమాని గారు, వీళ్ళిద్దరూ కార్పొరేట్ హాస్పిటల్స్ కి పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ యజమానులు. వీళ్ళు ముఖ్యంగా డైవర్షన్ చేశారు. ఎందుకంటే ఈ మెడికల్ కాలేజీలు పీపీపీ పద్ధతిలో ఇస్తున్నారని తెలిసి వీళ్ళే ముందుకు వస్తున్నట్టున్నారు. మరి ముఖ్యంగా ఈ ఒక సామాజిక వర్గం వాళ్ళే వీళ్ళందరూ ముందుకు వస్తున్నట్టున్నారు, ఇంత కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నవాళ్ళు. అందుకే వెంటనే డైవర్షన్ పాలిటిక్స్ అప్లై చేసి బాలకృష్ణ గారు చిరంజీవి గారిని, అలాగే మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ రకరకాల అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఒక అసెంబ్లీలో మాట్లాడవలసిన మాటలు గాని, ఒక సభ్య సమాజంలో కూడా ఎవరు బయట మాట్లాడరు అలాంటి మాటలు. ఆయన బాలకృష్ణ గారి వేషధారణ, ఆయన నిజంగా బయట తాగుతారు, ఊగుతారు, ఇలా అంటారు అనుకుంటూ ఉంటారు. పైన ఒక విగ్గు పెట్టుకుంటారు, చేతిలో పెగ్గు పెట్టుకుంటారు అని చెప్తూ ఉంటారు. అది మామూలుగా బయట తిరగడం సినిమాల వరకునే అనుకున్నాం. సాక్షాత్తు అసెంబ్లీలో కూడా నిన్న ఆయన నిజంగా అక్కడ తాగి వచ్చే మాట్లాడుంటారు. ఎందుకంటే ఒక మాజీ ముఖ్యమంత్రిని పట్టుకుని ఆయన ఏమని మాట్లాడారు, మా నోటితో అనడానికి కూడా వినిపిస్తుంది. అంటే బయట వాగుతున్నారు మీ నాయకులు అందరూ కూడా, సైకో 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 దగ్గర. అంటే సైకోలు మీరు. నిన్న ఎవరో సైకో అన్నది అసెంబ్లీ సాక్షిగా బాలకృష్ణ గారు మళ్ళీ నిరూపించుకున్నారు. ఆయన ఒక మానసిక రోగి, పిచ్చోడు అనేసి ఒక సర్టిఫికెట్ ఉంది. అసలు అలాంటి మానసిక రోగి, పిచ్చోడు అన్న వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్ ఎలా ఇచ్చారో, ఎలా నెగ్గారో, పార్టీ తరఫున ఆయన నెగ్గేసిన మూల ఈ రోజుకి కూడా వాళ్ళు ఏమంటున్నారు, ఆయనకి ఇంకా పిచ్చి పోలైనట్టుంది. అందుకే అసెంబ్లీలో సాక్షి కంచిలి మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద ప్రస్తుత యూరియా రైతు కష్టాలపై రైతులతో కలిపి వైసీపీ శ్రేణుల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టిన జడ్పీ చైర్పర్సన్ విజయ. ఈ మేరకు ఆమె మీడియాతో మాట్లాడుతూ యూరియా లేక రైతులు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. అన్నదాత సుఖీభవ, అదేదైతే ఇస్తామన్నారో సంవత్సరం కాలం ఇవ్వలేదు, ఇచ్చారు ఈసారి అంటే ఆరాకొరా ఇచ్చారు. రైతులు చాలా నష్టపోతున్నారు. మరి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అంటారు, మేము యూరియా వేస్తే పంటలకి మంచిది కాదు, క్యాన్సర్స్ వస్తాయని. గతంలో అందరూ రైతులకి ఇచ్చి మరి రైతన్న వాళ్ళు ఉత్పత్తి ఎక్కువ చేయాలంటే, దిగుబడి రావాలంటే ఇది ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో ఉంది. సరే క్యాన్సర్ వస్తుందని మీరు అంటున్నప్పుడు దానికి రెమెడీస్ తీసుకొని ముందస్తు రైతులకి చెప్పి మీ వాడకం తగ్గించండి, సేంద్రియ ఎరువులకు వెళ్ళండి అని ప్రోత్సహించాలి. అవేమీ కాకుండా ఇలా మాట్లాడటం నిజంగానే అందరూ రైతులందరూ కూడా చాలా నష్టపోయారు. ఈ రోజు ఇచ్చాపురం నియోజకవర్గంలోని మరి కంచెల మండలంలో ఈ రోజు సుమారు 12,000 ఎకరాలు ఉంటే మనకి సుమారు అవసరమైనవి 23,000 బస్తాలైతే 5,400 బస్తాలే వచ్చాయి. మరి ఇంత సమస్యలో మేమందరం కూడా ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి మరి ఎంపీపీ గారు కానివ్వండి, జడ్పీటీసీ గారు, సర్పంచ్లు, మొత్తం ఉన్న ఎంపీటీసీలు, సర్పంచ్లు అందరూ కూడా ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. ఎంఆర్ఓ గారికి నివేదిక ఇవ్వడం జరిగింది. మరొక ముఖ్య విషయం ఏంటి అంటే, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రోటోకాల్ ఎక్కడా పాటించడం లేదు. ఊర్లో కనీసం ఒక యూరియా వచ్చిన ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. వాళ్ళు అది ఆర్బీకే సెంటర్స్ దగ్గర కూడా ఆపకుండా వాళ్ళ కార్యకర్తల ఇంటి దగ్గర ఆపి కూపన్స్ వాళ్ళకే ఇచ్చి డిస్ట్రిబ్యూషన్ ఓన్లీ ఆ పచ్చ జెండా పట్టుకున్న వాళ్ళకే ఇస్తున్నారు. ఇప్పుడు రైతన్న వాడు పండించిన పంట పార్టీలకు అతీతంగా అందరూ కడుపు నిండాలని చూస్తారు. కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక వాళ్ళ పార్టీ వాళ్ళకే ఇవ్వడం అన్నది నిజంగా దౌర్భాగ్యం. మరి అలాంటివి జరగకుండా, ప్రతి రైతు నష్టపోకుండా ఏదైతే ఇంటెంట్ ఉందో దాన్ని పెట్టి మొత్తం తీసుకొచ్చి ప్రతి రైతుకి ఇవ్వాలని ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి మేమందరం కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది. నర్సీపట్నం మున్సిపాలిటీ గౌరవీధి అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద స్వస్తి నారీ స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా శనివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. వైద్య శిబిరాన్ని మున్సిపల్ కౌన్సిలర్ చింతకాయల పద్మావతి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సెంట్రల్ గవర్నమెంట్ ప్రధానమంత్రి మోదీ గారు, అలాగే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు
అలాగే కలిసి పెట్టినటువంటి కార్యక్రమం ఇది. పేదలకైనా ధనికులకైనా సరే చాలా మంచి కార్యక్రమం. మరి ఇటువంటిది ఇక్కడ ఇప్పుడు చాలా మంది ప్రచారం చేస్తున్నారు. ఆశా వర్కర్స్ అని, డాక్టర్స్ అని, సిబ్బంది అంతా కూడా ప్రచారం చేస్తున్నారు. మన నర్సీపట్నంలో అయ్యన్న పాత్రి గారు మరి అలాగే ఏరియా హాస్పిటల్ అవుతేనే అన్ని హాస్పిటల్ కూడా ఇంటిమేషన్ ఇవ్వాలని చెప్పి పేద ప్రజలకు వైద్య సదుపాయాలు అందించాలని చెప్పి మన స్పీకర్ గారు కూడా కోరడం జరిగింది. మరి అటువంటిది ఈ కార్యక్రమం పెట్టి ఈ అవేర్నెస్ మొన్న 17 దగ్గర నుంచి రేపు అక్టోబర్ 2వ తారీఖు వరకు కూడా ఈ కార్యక్రమం జరపబడుతుంది. మరి అటువంటిది మనం అందరం కూడా దీనికి తోడ్పడాలి. ఇక్కడికి వచ్చినట్టు పేషెంట్లు అయితే తక్కువ మంది ఉన్నారు కాబట్టి ఇక్కడ ఉన్నట్టు ఏఎన్ఎంస్ కానీ అలాగనే ఆశా వర్కర్స్ కానీ మన డాక్టర్స్ కానీ అవేర్నెస్ క్యాంపులు ఆల్రెడీ పెట్టినట్టున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. చాలా మంది కూడా రక్తం తక్కువ ఉన్నటువంటి వారికి అలాగనే టీబీ పేషెంట్లు ఉంటారు. చాలా మంది కూడా ఈ బ్రెస్ట్ క్యాన్సర్స్ కానీ గర్భకోశ వ్యాధులు కానీ ఇవన్నీ వస్తుంటే ఆడవాళ్ళు చాలా మంది భయంతో ఎవరికైనా తెలుస్తుంది అని ఇబ్బందులతో చెప్పడం మానేస్తూ ఉంటారు. అవన్నీ బయటికి చెప్పాలి. అలాగే అవేర్నెస్ క్యాంపులో మీరు పాల్గొనండి. స్క్రీనింగ్ టెస్టులు ఇవన్నీ చేస్తున్నారు. డాక్టర్సే వైద్య సదుపాయం కూడా కల్పిస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు.